జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం సమాచార పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో మా తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందం ఈరోజు మన మండలంలోని ప్రతి పల్లెన వాడన మరి గల్లిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల పాటు జరగనున్నటువంటి ఈ యొక్క ప్రణాళికలో ప్రజలందరూ కూడా భాగస్వాములై ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ, అదేవిధంగా అధికారులు మన ఇంటి వద్దకే వస్తూ ఉన్నారు కాబట్టి జనగణన కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి మన కుటుంబ వివరాలను అధికారులకు మనం అందరం కూడా చెప్పాల్సిందిగా మనవి చేస్తూ, అంతేకాకుండా మే మాసంలో విపరీతమైనటువంటి ఎండలు కొడుతూ ఉన్నాయి కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే 9 గంటల లోపే పని ముగించుకొని ఇంట్లోకి రావాలి. మళ్ళీ సాయంత్రం పూట 4 గంటల తర్వాతనే బయటికి వెళ్ళాలి. ఎందుకంటే మరి వడదెబ్బ తగిలి పేపర్లలో టీవీలలో చూస్తూ ఉన్నాం, అనేక మంది చనిపోతూ ఉన్నారు. దయచేసి అలా కాకుండా తలకు టోపీ కానీ మరి కండువా కానీ మరి అదేవిధంగా గొడుగు కానీ పట్టుకెళ్ళాలి. అట్లా కాకుండా మళ్ళీ ఎప్పటికప్పుడు నీరు తాగాలి, ద్రవ పదార్థాలు కొబ్బరి నీళ్ళు లాంటివి జ్యూస్ లాంటివి ఎప్పటికప్పుడు తీసుకోవాలి. ఎందుకంటే మన బాడీలోని తేమ శాతం అంతా తగ్గిపోయి మరి డిహైడ్రేషన్ అయ్యి మనుషులు చనిపోతూ ఉన్నారు. దయచేసి ప్రజలు ఈ వేసవి కాలం పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలియపరుస్తూ, అదేవిధంగా పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి పరిశుభ్రతే కాకుండా పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితేనే ఆరోగ్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తాం. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా దీన్ని కూడా మరి దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా మనవి చేస్తూ, స్వచ్ఛత కొరకు ప్రణాళిక ఒకటేనా?